ఇంట ఉండును, జ్ఞానుల ఇంట ఉండును. బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును. బుద్ధిహీనుడు దానిని ఏం చేస్తాడు? జ్ఞానాన్ని వ్యయపరచుడు, వేస్ట్ చేయకూడదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకూడదు. వ్యర్థమైన పనులు చేయడానికి ఉపయోగించకూడదు. సమయం అంతా కూడా పోగొట్టుకోకూడదు. మరి ఆ విధంగా దేవుడి చిత్తాన్ని చేసే వాళ్ళగా మనము ఉండాలి. అన్యాయపు సిరిని ప్రేమించే వాళ్ళగా మనము ఉండకూడదు. అక్రమమైనటువంటి సిరిని ప్రేమించే వాళ్ళగా ఉండకూడదు. కాపీలు కొట్టించుకొని డబ్బులు తెచ్చుకునే వాళ్ళగా మనము ఉండకూడదు. కాపీలు కొట్టడానికి డబ్బులు ఇచ్చే వాళ్ళగా మనము ఉండకూడదు. ఒక చోటికి పోతే ఒక చోట ఒక ఇంటి దగ్గర ఒక అమ్మాయి కూర్చొని ఫోటోలు తీస్తుంది. దేన్ని ఫోటోలు తీస్తుంది? కెమెరాతో ఫోటోలు తీస్తుంది. ఎవరిని ఫోటోలు తీస్తుంది? నోట్స్లో ఉండే మ్యాటర్, పుస్తకాల్లో ఉండే మ్యాటర్ను ఫోటోలు తీస్తుంది. పుస్తకాల్లో ఉండే మ్యాటర్ ఎందుకు ఫోటోలు తీస్తారు? పరీక్షలకు రాసేటప్పుడు ఎందుకు ఫోటోలు తీస్తారు? కాపీలు కొట్టడానికి ఫోటోలు తీస్తారు. దేవుని సహాయం దొరుకుతుందా? దైవజనులకు ప్రార్థన చేయమని చెప్పి అడిగితే దేవుడు సహాయం చేస్తాడా? దైవజనుల ప్రార్థన వింటాడా? వింటాడా? కాబట్టి మరి కాపీలు కొట్టే వాళ్ళు యథార్థంగా ఉండాలన్నా ఉండదు. కాపీలు కొట్టేది యథార్థమనా? యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారంగా ఉంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనల్ని నడిపిస్తాడు. సో కాబట్టి కాపీలు కొట్టే వాళ్ళగా మనము ఉండకూడదు. మరి ఏదో ఒక సంవత్సరంలో డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. కర్నూలుకు నంద్యాలకు మధ్యన దారి మూసుకుపోయింది. వరదలు రావడం వలన మూసుకుపోతే బస్సులు కర్నూలు పోవడం లేదు. ఎగ్జామ్ ఎక్కడుంది? కర్నూలులో ఉంది. మొత్తం ఒక రోజు ముందే వెళ్ళిపోయినారు కొంతమంది. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళినారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? డిఎస్సి ఎగ్జామ్లో పాల్గొన్నారు. అప్పుడు నంద్యాలలో డిఎస్సి ఏర్పాటు లేదు, కేంద్రాలు ఏర్పాటు లేదు. అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసినారు. కర్నూలులో వెళ్ళి రాసినారు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేమంతా కాపీలు కొట్టుకున్నాము, మనం తెలియపరుచుకున్నాము, ప్రశ్నలకు జవాబులు తెలియపరుచుకున్నాము. అన్నీ కూడా ఏబిసిడీలు రాస్తారు కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా, ఏనా బీనా ఇవి తెలుసుకున్నాము. మొత్తం అన్నీ వదిలేసినారు, ఫ్రీగా వదిలేసినారు. బాగా జరిగినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ఘనతన, దేవుని చిత్తమేనది. కాపీలు కొట్టి ఉద్యోగాలు తెచ్చుకోవడం, లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకోవడం దేవుని చిత్తమేనా? అది నీకు ఎట్లా ఉద్యోగం వచ్చిందని అంటే చెప్పడు, పలకడు. ఏంటంటే వెనకాల డబ్బులు వచ్చి తెచ్చుకొని ఉంటాడు. కష్టపడి చదివి వచ్చిందా ఉద్యోగం అంటే లేదు. అది కాదు. మోసపూరితమైనటువంటి అన్యాయపు సిరితో అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లా చేసేవారుగా మనము ఉండకూడదు. కాబట్టి మనం ఉపవాసం ఉన్నా పర్లేదు, కానీ మనకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, కానీ దేవుడే మనల్ని సాగుతాడు, దేవుడే మనల్ని పోషిస్తాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. మన వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళందరూ కూడా మన పక్షాన వారుగా మార్చబడతారు. దేవుని సేవకులకు ఉద్యోగాలు ఉంటాయా? దేవుని సేవకులకు ఉద్యోగాలు ఉండవు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉంచుకుంటూ ఉంటాయి. వాళ్ళ నిర్ణయం, అది దేవుని నిర్ణయం కాదు కదా. ఉద్యోగం చేయాలా, దేవుని పని చేయాలి. దేవుని పనులు చేయి, ఉద్యోగం అన్నా చేయి. దేవుని పనులు చేస్తే దేవుని పనులు చేయి, లేదంటే ఉద్యోగం అన్నా చేయి. అది లేదు, ఇది లేదు. అది సక్రమంగా చేసేది లేదు, ఇది సక్రమంగా చేసేది లేదు. ఆ విధంగా మనం ఉండకూడదు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవుని నామానికి స్తోత్రము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? దేవుడు మనతో మాట్లాడే దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారము చేస్తున్నాడు. పిల్లలు ఎవరైనా సరే
యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. అన్యాయంగా ఊరికే అనవసరంగా వేరే వాళ్ళ మీద నిందలు పోకుంటే గంటలు గంటలు ప్రసంగాలు చేస్తారు. ఏం ప్రసంగాలు చేస్తారు? అన్యాయమైనటువంటి ప్రసంగాలు చేస్తారు, అక్రమమైనటువంటి ప్రసంగాలు చేస్తారు, దేశంతో కూడిన ప్రసంగాలు చేస్తారు. మనం దేశంతో కూడి మనం ప్రసంగము చేయకూడదు, దేశంతో మాట్లాడకూడదు. అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ, కోపము, కలము మనలో ఉండకూడదు. కాబట్టి ఉండకుండా దేవుని ప్రేమతోనే వారికి తెలియపరిచే వారంగా మనము ఉండాలి పిల్లలు. సరే, తర్వాత మరి మనము ఏం చేయాలంటే క్షమించే వారంగా ఉండాలి. మన శత్రువులు ఏం చేసే వారంగా ఉండాలి? మన మీద కక్ష కట్టుకుంటే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. అప్పుడు మనము క్షమించబడతాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నామా? లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడు, అప్పుడు మీరు క్షమించబడు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పును. కాబట్టి మరి క్షమించాలి, అప్పుడు మనము క్షమించబడతాం. క్షమిస్తే క్షమించబడతాం. క్షమించబడకుండా సాడీలు చెప్తూనే ఉంటే, జీవితకాలం సాడీలు చెప్తుంటే కుటుంబాలు ఏమైపోతాయి? భంగమైపోతాయి. పిల్లలు ఏమైపోతారు? భంగమైపోతారు. ఎప్పుడు ఒకటే మాటనైనా, ఎప్పుడు క్షమించలేని మాటనైనా, ఎప్పుడు కూడా ప్రేమించలేని మాటనైనా, ఎప్పుడు కూడా సహించలేని మాటనైనా, ఎప్పుడు కూడా దూషణ మాటలేనా, ఎప్పుడు కూడా ద్వేషపూరితమైనటువంటి మాటలేనా, ఎప్పుడు చూసినా ఒకటే రకమైన మాటలేనా? కాబట్టి మనము క్షమించేవారంగా ఉండాలి. ఎప్పుడు కూడా సాకులు చెప్పేవారమైనా, ఎప్పుడు సాడీలు చెప్పేవారమైనా. ఎలా ఉన్నాం మనము? మన పరిస్థితి ఎట్లా ఉంది? సొంత తమ్ముడిని ఏం చేయాలి? బాగా చూసుకోవాలి. తమ్ముడిని బాగా చూసుకోవాలి. మన తమ్ముడే కదా, బాగా చూసుకోవాలి. చాలా ప్రేమగా చూసుకోవాలి. కొట్లాడకూడదు. ఏమన్నా కూడా క్షమించాలి. వెయ్యి నడిచేటట్టుగా చేయకూడదు. కోపం పుట్టించకూడదు తమ్ముళ్ళకి. కోపం పుట్టించుకోవడం పెద్దవాళ్ళం కదా, పెద్ద మనసు ఉండాలి. మనకి ఏ మనసు ఉండాలి? కొంచెం ఎక్కువ లాక్కున్నాడు అనుకోండి, తినేది లాక్కున్నాడు అనుకో, సర్లే వాడు తినేలే అని మనం అనుకునే వాళ్ళంగా ఉండాలి. ఏం కదలే, నాయన మళ్ళీ కావాలంటే తెచ్చిస్తాడులే, సపరేట్గా తెచ్చిస్తాడులే అని అనుకోవాలి. దేవుడు ఇస్తాడే ఇక్కడ? ఇస్తాడు. తమ్మునికి ఇస్తే ఇస్తాడే ఇక్కడ? కొట్లాడుకోడు. అస్సలు శబ్దమే ఇప్పుడు శబ్దమే అస్సలు పోస్ అవుతానని చెప్పారు. కోపం వస్తే ఏం చేయాలా? తమ్ముడు మీద కోపం వస్తే ఏం చేయాలా? వెళ్ళిపోస్ అవుతానని చెప్పాలి. కాబట్టి చెప్పేవారంగా, తమ్ముడిని ప్రేమించేవారంగా, అన్నను ప్రేమించేవారంగా, అక్క చెల్లెలను ప్రేమించేవారంగా ఉండాలి. ఏమన్నా అని ఎంతన్నా కోప్పడని మౌనంగా ఉంటాను. మౌనం నుండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ నీకే అప్పగిస్తున్నా, ప్రభావ నీకే అప్పగిస్తున్నా, ప్రభావ నువ్వే చూసుకో, ప్రభావ నువ్వే సాయం చేయకు. నీకు అసాధ్యమైనది ఏది కూడా నేను కొట్లాడని అవసరమే లేదు. ఒక్కొక్కరైతే ఒక్కొక్కసారి చాలా మాటలు మాట్లాడుతాను. చాలా మాటలు వచ్చేస్తుంటాయి. చాలా వ్యతిరేకమైన మాటలు వస్తుంటాయి. వస్తూ ఉంటే ప్రభావ వారు ఏం మాట్లాడుతున్నారు, వారు వెళ్ళారు అని క్షమించుకోవా అని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభావ క్షమించుకోవా వాళ్ళని క్షమించుకోవా, తెలియదుకోవా అని ప్రార్థన చేయాలి. మనం చేసేవారుగా ఉండాలి. క్షమిస్తే మనము కూడా క్షమించుకోవాలి. అరే ఎన్నిసార్లు అన్నా కూడా అన్న నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడే, మతి పెట్టుకోవడానికి లేదే, మళ్ళీ వచ్చి నాతో మాట్లాడతాడే, మళ్ళీ వచ్చి నాతో బాగుంటాడే, నన్ను ప్రేమిస్తాడే అని చెప్పేసి వాళ్ళ మనసులో కరిగిపోయేటట్లుగా, హృదయం కరిగిపోయేటట్లుగా దేవుడు చేయగలడు. కాబట్టి అట్లా మనము ఉండాలి. తర్వాత నెక్స్ట్
9వ మరి చూడండి తర్వాత నెక్స్ట్ సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9-10 వచనాలు ముగిస్తాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకున్నాం. 3వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు. నీ రాబడేంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచున్నాను. కాబట్టి అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండదు, నీ గానులలో కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారు. కాబట్టి మనం ఏం చేయాలంటే రాబడేంతట్లో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఆస్తిలో భాగాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మొత్తం ఆస్తి ఎంతో నీకేనా? వచ్చిన డబ్బులన్నీ నీకేనా? ట్రైన్లో ఒక అమ్మాయి పరిచయం మాట్లాడుతుంది. జీతం వచ్చిన వెంటనే మొత్తము జీతంలో దశభాగం తీసి వెంటనే పంపించేస్తుంది. ఇట్లా కూడా చూపిస్తుంది, ఆధారం చూపిస్తుంది. ఎంత ఆశ్చర్యం కదా! వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగేది లేదు. వెంటనే దశభాగం వెంటనే అట్లా పంపేవాళ్ళు చాలామంది నాకు పరిచయస్తులు ఉన్నారు. నాకు దేవుని పంపుతున్నారు, వేరే వాళ్ళకు దేవుని సేవకులకు పంపేవాళ్ళుగా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వేదజల్లి అభివృద్ధి పొందే వాళ్ళు చూసిన నేను కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించుకున్నారు. దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు, గొప్పగా దీవించినాడు. ఆ సీక్రెట్ తెలియక బీదలం అయిపోతున్నాం. ఆ సీక్రెట్ తెలియక ఏమైపోతున్నాము? బీదలము అయిపోతున్నాం. అదే సీక్రెట్ అంటే ఇచ్చిన వెంటనే జీతం వచ్చిన వెంటనే ఒక నిమిషం కూడా పడింది వెంటనే జీతం పడిన వెంటనే దేవునికి పంపించేస్తే మళ్ళా కొంచెం ఆగన్నా డబ్బులు అయిపోయింది ఆయన అన్నా ఇంకా సాధనము ఇవన్నీ మాట్లాడితే దొంగ అంటాం కదా. కాబట్టి దేవుని దగ్గర ఏం చేస్తున్నామని అర్థము? దొంగిలుతున్నామని అర్థం. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి. రాబడేంత ప్రథమ ఫలాన్ని నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచును. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారుతుంది. కాబట్టి ఆ విధంగా అభివృద్ధిలోకి మనల్ని, క్షేమంలోకి మనల్ని, ఆశీర్వాదంలోకి మనల్ని నడిపించే దేవుడుగా మనకు ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రేరేపణ గలవారు ప్రార్థన చేయండి. చేస్తావా?